అందరికీ నమస్కారం. నేను మీ రవీంద్ర. ప్రెజెంట్ వచ్చేసి మనము వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే ఉన్నామండి. ఈ రోజు నుంచి మనకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు మరియు దుర్గాదేవి నవరాత్రులు అయితే జరుగుతాయి. కొత్తగా మా ఛానల్ చూసినవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీకు ఈ రోజు నుంచి దుర్గాదేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యింది. డే 1 నుంచి మీకు అన్ని కూడా వీడియోస్ అయితే వస్తుంటాయి. కంటిన్యూగా అయితే చూడండి. పాతూరు అమ్మవారిశాల, కొత్తూరు అమ్మవారిశాల, రేణుకా ఎల్లమ్మ టెంపుల్, అలాగే కమలానగర్లో ఒక చోట అయితే మనకు దుర్గాదేవి మండపం అయితే పెట్టారు. అది కూడా మీకు చూపిస్తాను. డే 1 శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు మరియు దుర్గాదేవి నవరాత్రులకు సంబంధించి ఫస్ట్ డే 1, డే 2 డేస్ సంబంధించిన వీడియో అయితే దీంట్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా చూడండి. ఆర్ఎఫ్ రోడ్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, సిగరం సర్కిల్ దగ్గర, అనంతపురం. చూడండి, మొత్తం అంతా కూడా అలంకరణ అయితే చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి బయట పక్కన లైటింగ్. ముందు అయితే మనకు శ్రీకరం సర్కిల్లో ఆర్చ్ మార్క్ అయితే ఏర్పాటు అయితే చేస్తాను. ఈసారి అంతగా అయితే చేయలేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి, లక్ష్మీ అమ్మవార్ల సమేతంగా ఇక్కడైతే బయట పక్కన వెండి ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి రూపం అయితే పెట్టారు. ఇంకా బయట పక్కన అంతా ఇక్కడ చూడొచ్చు మీరు. సపరేట్గా అయితే ఇక్కడ దీపం వెలిగించడానికి సపరేట్గా అయితే ఏర్పాటు అయితే చేశారు. ఇవన్నీ ఉత్సవానికి సంబంధించిన అలంకరణది. ఇక్కడైతే విగ్రహం ఏర్పాటు చేసి అంతా కూడా చేశారండి. ప్రజెంట్ వచ్చేసి మనము శ్రీ ఉమానగర్లో ఉన్న రేణుకాయలమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. దీని తర్వాత మనం పాతూరు మరియు కొత్తూరు అమ్మవారిశాలకు అయితే వెళ్తాం. ఇక్కడ చూడొచ్చు మీరు రేణుకాయలమ్మ టెంపుల్ కూడా. ఫస్ట్ రోజు వచ్చేసి కుంకుమ పసుపుతో అలంకరణ అయితే చేశారండి. ఇక్కడైతే పల్లకీ సేవ కూడా జరుగుతుంది, ఊరేగింపు కూడా జరుగుతుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి మనము అమ్మవారిని కూడా దర్శించుకుందాం. మీరు చూడండి, ఇక్కడ లోపల పక్కన బయట పక్కన అంతా కూడా అలంకరణ ఎంత బాగా చేశారు. అంతా కూడా లైటింగ్ కానీ అంతా కూడా. ఈరోజు ఫస్ట్ రోజు చెప్పాను కదా, కుంకుమ మరియు పసుపు చీర అని చెప్పేసి అనొచ్చు అలంకరణ అయితే. శ్రీ రేణుకా ఎల్లమ్మ టెంపుల్, ఉమానగర్, అనంతపురం, ఓల్డ్ టౌన్. ఇదిగోండి కుంకుమ పసుపు చీర, ప్రసాదము అంతా కూడా పెడుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనము పాతూరు అమ్మవారిశాలకు అయితే వచ్చామండి. వచ్చి మీరు పాతూరు అమ్మవారిశాల. ఇక్కడ వచ్చేసి మనకి లోపల పక్కన అమ్మవారు సపరేట్గా ఉంటారండి. అలాగే మనకి అవతల సైడు హాల్లో ఫంక్షన్ హాల్ ఉంటుంది. దాంట్లో వచ్చేసి మనకు సపరేట్గా వచ్చేసి మోషన్ అంటే మూవబుల్తో మనకు డెకరేషన్ అయితే చేసి ఉంటారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, భరతనాట్యం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లేదంటే పాటల్లో ప్రోగ్రామ్ కానీ జరుగుతూ ఉంటాయి. అది కూడా మీకు చూడొచ్చు లోపల పక్కన. ఇక్కడ కూడా ఊరేగింపు వెళ్ళొచ్చినారు అమ్మవారు. ఇప్పుడైతే లోపలికి అయితే తీసుకెళ్తున్నారు. మనం కూడా చూద్దాం. పాతూరులో కూడా అమ్మవారికి కుంకుమతోనే అలంకరణ అండి. ఫస్ట్ రోజు మ్యాక్సిమం అన్ని గుళ్ళో కూడా అలంకరణ అయితే ఉంటుంది కుంకుమతో. అలాగే మనము కొత్తూరు అమ్మవారిశాల కూడా వెళ్దాము. పాతూరు అమ్మవారిశాల తర్వాత మధ్యలో కమలానగర్లో ఉన్న ఒక చోట బిక్సీ రవిటోర్స్ పక్కన లోపలికి వెళ్ళామంటే మనకు అక్కడ కూడా అమ్మవారి మండపం అయితే ఏర్పాటు చేసి ఉంటారు. అది కూడా మీకు చూపిస్తున్నాను. దీంట్లోనే ఇప్పుడు చూడొచ్చు, ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది చూడండి. డ్యాన్స్ ప్రోగ్రామ్, భరతనాట్యం సంబంధించి. ఇలాగా ప్రతిరోజు అయితే ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం అయితే ఉంటుంది.
కమలానగర్లో ఉన్న రవి టోర్స్ పక్కన సందులో లోపలికి వచ్చామండి. ఇక్కడైతే ఒక మండపం అయితే ఏర్పాటు చేశారు అమ్మవారిది. ఇక్కడ మీరు కూడా చూడండి. ఏమన్నా పెట్రోల్ అయిపోయింది మళ్ళీ. ఐఫోన్ కంటే నీ ఫోన్ ఏమైనా లేదన్నా బండి వస్తాను. ఈసారి సెట్టింగ్ కూడా భారీగా అయితే ఏర్పాటు చేశారు. లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా సెట్టింగ్ బాగుంది. లాస్ట్ టైం వీడియో కావాలంటే మీరు చూడండి, లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా నీట్గా సెట్టింగ్ అంతా కూడా బాగా చేశారు. అలాగే మనకు టౌన్ బ్యాంక్ దగ్గర కూడా విగ్రహం అయితే ఏర్పాటు చేశారు, అమ్మవారి విగ్రహం. అక్కడ కూడా చూపిస్తాను. తర్వాత కొత్తూరు అమ్మవారిశాల దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము, గుల్జార్పేటకి. అక్కడ కూడా మీకు 2 hours ఇక్కడ వచ్చేసి మనము మామూలు వినాయక విగ్రహాలు అన్నీ అమ్ముతారు కదండి, అక్కడైతే వచ్చాము మనము. అక్కడైతే మనకి ఇట్లా విగ్రహం ఏర్పాటు చేసి ఇక్కడ భజన కార్యక్రమాలు, పాటల ప్రోగ్రాము ఇవన్నీ కూడా పెట్టింటారు. ఇక్కడ కొత్తూరు అమ్మవారిశాలకి గుల్జార్పేటకి ఆపోజిట్లో అయితే ఈ మండపం అయితే ఉంటుంది. ఇక్కడ అన్ని కూడా పాటల ప్రోగ్రామ్ అవన్నీ పెడతారు. ఇప్పుడైతే మనం కొత్తూరు అమ్మవారిశాలకి లోపలికి అయితే వెళ్తున్నాం. ఈ ఆర్చ్ కూడా మొత్తం అంతా కూడా రోడ్డుకి మనకు డ్రైనేజ్ అడ్డం వచ్చింటే మొత్తం అంతా కొట్టేసి మళ్ళీ కూడా కొత్తది అయితే కట్టేశారు ఆర్చ్. ఇంకా పెయింటింగ్ వర్క్ అవన్నీ చేయలేదు. మొత్తం ఆర్చ్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే ఉంటుంది, పెండింగ్ అయితే ఉంది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం. కొత్తూరు అమ్మవారిశాల, గుల్జార్పేట్, అనంతపురం టవర్ క్లాక్ దగ్గర మన కొత్తూరు అమ్మవారిశాల. ఇక్కడ కూడా మనకు లైటింగ్ అంతా కూడా బాగా చేస్తారండి, స్టార్టింగ్ నుంచి మనకు అంతా కూడా. ఇక్కడ కూడా మనకి ఫంక్షన్ హాల్లో మూవబుల్ గానే ఇక్కడ కూడా పెట్టింటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, అమ్మవారు ఇట్లా మూవబుల్ అయితే చూడండి. డ్రమ్స్ లేదంటే గంట వాయిస్తున్నట్లా అట్లా మొత్తం అంతా మూవబుల్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కాశీ విశాలాక్షి, శివుడు, అన్నపూర్ణేశ్వరి దేవి మరియు మధుర మీనాక్షి అమ్మవార్లు అయితే ఉంటారు. ఇక్కడ వచ్చేసి పక్కన మనకు టెంపుల్ అయితే ఉంటుందండి, వాసవి కన్యాకుమారి గుడి. అక్కడ కూడా మనకు పసుపు కుంకుమతో అలంకరణ అయితే చేశారండి. ఇక్కడ కూడా ఫస్ట్ రోజు ఆల్మోస్ట్ ఆల్ పసుపు కుంకుమనే అలంకరణ అయితే ఉంటుందండి. కొత్తూరు అమ్మవారిశాల, ఓకేనా. ఇక్కడైతే మంగళహారతి అయితే ఇస్తున్నారండి. నైట్ 8:30 ఆ టైంలో ఎన్ని మంగళహారతులు ఇచ్చారో చూడండి. ఇక్కడ అన్ని రకరకాల హారతలు అయితే ఉంటాయి ఇక్కడ. అలాగే ఇక్కడైతే వెండి రథం అయితే ఉంటుంది, అమ్మవారి ఊరేగింపు కోసం వెండి రథం అయితే ఉంటుంది. ఈ వెండి రథంలోనే అమ్మవారిని అయితే ఊరేగిస్తారు. అలాగే ఇక్కడ వచ్చేసి ఉంజల్ అంటే ఉయ్యాల సేవ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రసాదం అయితే పంచుతున్నారు. ఓకే, Day 1 అయితే కంప్లీట్ అండి. Day 2 అలాగే దీనిలో Day 2 కూడా కంప్లీట్ మీకు కంటిన్యూ చేస్తున్నా. Day 2 సేమ్ Day 2లో కూడా మనకు ఫస్ట్ మనం రేణుకాయలమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈరోజు వచ్చేసి గవ్వల అలంకరణ అయితే ఉంటుందండి. సెకండ్ డే గవ్వలతో, శ్వేత గవ్వలు అంటారు, తెల్ల గవ్వలతో అలంకరణ. రేణుకాయలమ్మ టెంపుల్, ఉమానగర్, ఓల్డ్ టౌన్, శ్వేత గవ్వలు, తెల్ల గవ్వలతో అలంకరణ అంటే చీరమాలగా కట్టింటారండి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ఫోటో ఫ్రేమ్స్ అయితే సేల్ చేస్తారు అమ్మవారివి. దసరా నవరాత్రుల టైంలోనే కాదండి, మనకి మామూలు టైంలో కాలంలో కూడా ఇస్తారు. ఫోటో ఫ్రేమ్స్ సైజెస్ ఎంత ప్రైస్? చిన్న ఫ్రేమ్ వచ్చి 50 రూపాయలు, ఈ పెద్దది వచ్చి మీడియం సైజ్ వచ్చేసి 200, ఇది ఫుల్ సైజ్ వచ్చేసి 300 రూపాయలు. ఇది అంతా అమ్మవారికి మాత్రమే సంబంధము, ఎవరిది వ్యాపారం కాదు, ఇంకోటి కాదు. ఏం కొన్నా కూడా అమ్మవారికి మాత్రమే చెందుతుంది. మామూలుగా కావాలన్నా కూడా ఈ నవరాత్రులంతా బయట పెడతాము. మామూలుగా అయిపోయిన తర్వాత మామూలుగా అయితే గిన గుళ్ళో స్వామిని అడిగితే గిన ఇస్తాడు. మామూలు టైంలో కూడా ఇస్తాడు. గుళ్ళో స్వామి దగ్గర అడిగితే గిన పూజారి దగ్గర స్వామి ఇస్తాడు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం ఓల్డ్ టౌన్ అమ్మవారిశాలకి అయితే వచ్చామండి. ఇక్కడ కూడా మనకు అలంకరణ అయితే ఉంటుంది. ఈ రోజు అలంకరణ కూడా మీరు కూడా చూడండి. మనకు స్టార్టింగ్ లోనే శ్వేత గణపతి అయితే ఉంటారు స్వామివారు. అలాగే లోపలికి వచ్చామంటే మనకు ఇక్కడంతా కూడా మనకి పూజ, నవగ్రహాల పూజ అంతా కూడా జరిగింది.
అలాగే ఇక్కడ చూడండి, ఈరోజు తామర గింజలతో అలంకరణ అమ్మవారికి, తామర గింజలతో అలంకరణ. అలాగే ఫంక్షన్ హాల్లో వచ్చేసి బాలా త్రిపుర సుందరి అలంకరణ అండి. సెకండ్ డే బాలా త్రిపుర సుందరి అలంకరణ. అలాగే మీకు సెకండ్ డే నేను ఇంత ముందు చెప్పాను కదా, టౌన్ బ్యాంక్ ముందర కూడా పెట్టారండి సుభాష్ రోడ్లో, అక్కడికైతే వచ్చాము. ఇక్కడ చూడొచ్చు మీకు అమ్మవారు కూడా విగ్రహం ఇక్కడ కూడా ఏర్పాటు అయితే చేశారు. టౌన్ బ్యాంక్ అనంతపురం సుభాష్ రోడ్. అలాగే కొత్తూరు అమ్మవారి శాలకు వచ్చేసరికి ఈరోజు అలంకరణ వచ్చేసరికి భగవతి దేవి, నవశక్తి, వెంకాళి దేవి అలంకరణ అయితే ఉంది ఇక్కడ మోషన్ టైప్లో. అలాగే నెక్స్ట్ పక్కన అమ్మవారికి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అలంకరణ వచ్చేసరికి ఈరోజు మొత్తం డ్రై ఫ్రూట్స్తో అయితే అలంకరణ చేశారండి. మీరు కూడా చూడండి, డ్రై ఫ్రూట్స్తో చీరమాలలు అయితే కట్టారు అమ్మవారికి. దుర్గా నవరాత్రులు మరియు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి డే 1 అండ్ డే 2 సంబంధించి ఇదే అండి అప్డేట్. మరో వీడియోతో మరీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.